రైట్, నేను ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. పేజ్ నెంబర్ 5.19 ఎగ్జాంపుల్. సో క్వశ్చన్ లో మనం అడుగుతున్నాను అన్నవాడు, సో స్పెసిఫిక్ గా క్వశ్చన్ లో ఏం అడగలేదు, మనం అన్ని చేద్దాం. రైట్, జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ యాజ్ వెల్ as జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. రైట్, మనం రెండు చూద్దాం ఈ సమ్ లో. సో ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తయారు చేయాల్సింది ఏంటన్నా, వర్కింగ్ నోట్ నెంబర్ 1 పీసీ స్టేట్మెంట్. సో పీసీ స్టేట్మెంట్ శశాంక్ చెప్తాడు. శశాంక్ సార్, పీసీ స్టేట్మెంట్ ఇది పేమెంట్స్ మెథడా నెట్వర్క్ మెథడా? పేమెంట్ మెథడ్ సార్. ఎందుకని? పర్చేస్ కదా సార్, పర్చేస్ కన్సిడరేషన్ క్లియర్ గా ఏం పేమెంట్స్ ఎవరెవరికి ఇస్తున్నాడో క్లియర్ గా చెప్తే దాని పేమెంట్ మెథడ్ అంటాం. ఓకేనా? సో క్లియర్ గా పేమెంట్స్ ఎవరికి ఇస్తాడో చెప్పేసాడో చెప్పలేదా? చెప్పేశారు సార్. ఎవరెవరికి ఏమి ఇస్తాడో నువ్వు చూసి జాగ్రత్తగా నాకు చెప్పు మరి. సార్, క్యాలిక్యులేషన్ అమౌంట్ ఫార్మ్. రైట్, ఫస్ట్ 2 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఏమి ఇస్తానని చెప్పాడు. 10 రూపీస్. ఏ పాయింట్? సెకండ్ పాయింట్ సార్. రైట్, ఎంత ఇస్తున్నాడు? 10 రూపీస్ క్యాష్ ఇస్తున్నాడు సార్. ఒక షేర్ కా లేదా 10 షేర్లుకా? ఒక షేర్ కి సార్. ఎన్ని షేర్లు ఉన్నాయి? ఎన్ని షేర్లు ఉన్నాయి చెప్పలేదు. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు కదా సార్. 4000 షేర్స్ సార్. డివైడ్ బై 100 ఇస్తే 400 షేర్స్ వస్తాయి కదా. ఇంత ఒక్కొక్క షేర్ కి ఎంత ఇస్తున్నాడు? 10 రూపీస్. అప్పుడు ఎంత అవుతుంది ఇది? 40,000. 40,000 ఫామ్ క్యాష్. అలాగే ఇంకొకటి దాంతో పాటు ఇంకా ఏమైనా ఇస్తున్నాడు ప్రిఫరెన్స్ హోల్డర్స్ కి? సార్, 19 ప్రిఫరెన్స్ షేర్ ఆఫ్ 100 ఈచ్ వై లిమిటెడ్ కదా. సో 1 షేర్ కి 1 షేర్ అంతే కదా. ఫర్ ఈచ్ ప్రిఫరెన్స్ షేర్ అని చెప్పాలి స్టార్టింగ్ లైన్ లో. సార్, అంటే ఎన్ని షేర్లు ఇస్తున్నట్టు ఇది కూడా? 4 lakh. సేమ్ 4 lakh by 100 into 100 each sir. into 100 ఇంకా నెంబర్ ఆఫ్ షేర్స్ into 1 by 1 అంతే కదా. 1 షేర్ కి 1 షేర్ కాబట్టి into 1 by 1 రాయకుండా పర్లా. ఒక షేర్ వాల్యూ 100 రూపీస్ అంటే ఎంత అమౌంట్ ఇస్తున్నట్టు? 4 lakhs. 4 lakhs ఏంటి ఏమి ఇస్తున్నాడు? 9% preference shares at the rate of 100 each. 9% preference shares at the rate of 100 each. Very good. Preference shares సంబంధించిన స్టేట్మెంట్ లో చెప్పావు. అలాగే ఇన్ ద సేమ్ వే టు ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఏమి ఇస్తానని చెప్పాడు? ఫర్ ఈచ్ ఈక్విటీ షేర్ 20 రూపీస్ క్యాష్ ఇస్తున్నారు సార్. ఎన్ని షేర్లు ఉన్నాయి? 8 lakhs by 100 అంటే 8,000 into 20. సో అంటే 1,60,000. ఇది ఫార్మ్ ఆఫ్ క్యాష్. మరి ఈక్విటీ షేర్స్ ఎన్ని ఇస్తున్నాడు? 8,000 సార్. సేమ్ 8,000 కి 8,000 అంతేనా? 8,000 yes sir. సో 8 lakhs by 100 into 1 for 1 into 100 rupees మార్కెట్ వాల్యూ షేర్ వాల్యూ? మార్కెట్ వాల్యూ 140 సార్. మన మార్కెట్ వాల్యూ రాయనా ఫేస్ వాల్యూ రాయనా? మార్కెట్ వాల్యూ సార్. మన ఎంత ఇస్తే మన షేర్ ఎంత అయితే అంత అమౌంట్ ఇస్తున్నట్టే కదా. నెంబర్ ఆఫ్ షేర్ ఫిక్స్ అయిపోయినాయి కదా. yes sir. 8,000 into 140 11,20,000. 11,20,000. సో ఫార్మ్ చెప్పు ఇక్కడ. equity shares of at the rate 100 each. 8,000 equity shares 140 each. Oh sorry sir, 140. Face value 100. Securities premium 40. అవి మిస్టేక్స్ చెప్పకూడదు నన్ను, అవే ప్రమాదకరం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టోటల్ ఎంత చూడు పీసీ? 17,20,000. రైట్. సమయం ఎవరికైనా పీసీలో డౌట్ ఉంటే అడిగిందానా? శశాంక్ పీసీ స్టేట్మెంట్ చెప్పండి. పీసీ స్టేట్మెంట్ లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. సో ఎవరికేం డౌట్ లేదు, కంటిన్యూ చేస్తాను. సో పీసీ స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. ఇన్ ద బుక్స్ ఆఫ్
పర్చేసింగ్ కంపెనీ, దట్ ఈస్. సో క్వశ్చన్ లో పర్చేసింగ్ కంపెనీ ఎవరినన్నా? వై లిమిటెడ్. ఇవన్నీ కూడా అక్షయ్ అని చెప్తారు. వై లిమిటెడ్ కి సంబంధించినటువంటి పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని కూడా అక్షయ్ అని చెప్తారు. ఎస్ సార్. వై లిమిటెడ్ ఓకేనా? వై లిమిటెడ్ కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా చెప్తున్నాను. ఓకే సార్. ఫస్ట్ పీసీ డ్యూ ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ పీసీ డ్యూ. సో పీసీ వీడు రావాలన్నా ఇవాళ పర్చేసింగ్ కంపెనీ వీడు ఇవ్వాలి సార్. ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ ఎంత అన్న పీసీ అమౌంట్ ఇద్దరికి కలిపి? 17,20,000. వెరీ గుడ్. 17,22,000 టు లిక్విడేటర్ ఆఫ్ జెడ్ లిమిటెడ్. వెరీ గుడ్. జెడ్ లిమిటెడ్ 17,20,000. ఫస్ట్ ఎంట్రీ ఓవర్. ఇప్పుడు ఇన్కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రైట్. ఇన్కార్పొరేషన్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ నన్ను అమలుకి మర్జరా పర్చేజ్ ఆ క్వశ్చన్ నేను అడగలేదు నేను. అది పర్చేస్ ఎందుకంటే మనం వాల్యూస్ అవి చేంజ్ చేసుకుని తీసుకున్నాం సార్. వెరీ గుడ్. రైట్. నేను చెప్పినాను కొత్తగా అసెట్స్ లయబిలిటీస్ అన్ని కూడా చెప్పినాను. ఓకే సార్. ఫస్ట్ గుడ్ విల్. రైట్. గుడ్ విల్. సో ఏమన్నా ఎక్స్ట్రా చెప్పాడన్నా? నో సార్, గుడ్ విల్ కి ఏం చెప్పలేదు సార్. అంటే అప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి? బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చిన వాల్యూ సార్. గుడ్ విల్ అకౌంట్ బుక్ వాల్యూ. రైట్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత అకౌంట్ అన్న? 5,50,000 సార్. 5,50,000. వెరీ గుడ్. ప్లాంట్ అండ్ Next. మిషనరీ అకౌంట్ డెబిట్. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెబిట్ ఎంత అన్న? 6,50,000. 6,50,000. వెరీ గుడ్. నెక్స్ట్ పేటెంట్స్ అకౌంట్ డెబిట్. పేటెంట్స్ ఎంత అన్న? 20,000. 20,000. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్. ఇన్వెంటరీ ఎంత అన్న? డెబిట్ 1,50,000. రైట్. Okay, next. Trade receivables account debit. ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ ఎంత అన్న? 1,80,000. వెరీ గుడ్. నెక్స్ట్ Cash at bank account debit. ఎంత అన్న? 70,000. రాయకూడదు. ఎందుకనంటే వాడు క్లియర్ గా చెప్పాడు వై లిమిటెడ్ వాస్ టు టేక్ ఓవర్ ఆల్ అసెట్స్ ఎక్సెప్ట్ క్యాష్. Okay sir, okay sir. Yes. అలాగే లయబిలిటీస్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కదా. ఆ రెండు రాయకూడదు. నెక్స్ట్ ఇంకో అసెట్ ఏముంది? Underwriting commission. అదెంత? 40,000. అది రాయకూడదు. ఎందుకని? Except interest. అది పేరుకే అసెట్ అన్నా కానీ అండర్ రైటింగ్ కమిషన్ అనేది ఏంటి? డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Yes sir. P&L లో లాస్ట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ రాసాను అనుకో, అది అసెట్ అవుద్దా? అది షేర్ హోల్డర్ అవుద్దా? అది షేర్ హోల్డర్ తో sir. షేర్ హోల్డర్ లాస్. అది షేర్ హోల్డర్ లాస్ తీసుకెళ్లి అసెట్ లో ఉన్నది కదా అని రాసిస్తాం అసెట్స్ అని. No sir, I am sir. ఇట్ ఈస్ రిలేటెడ్ టు షేర్ హోల్డర్స్. ఓకేనా? Yes sir. రైట్. ఇవే అసెట్స్. ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ఏమన్నా చెప్పు. Yes sir. అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏమేమి పట్టుకెళ్తున్నాడు? 6% debentures. 6% డిబెంచర్స్ కి అయితే మనం ఎంత ఇస్తున్నామో క్వశ్చన్ లో పాయింట్ చెప్పాను. జాగ్రత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేయి. ఏం చెప్పాను? 2,57% debentures of Kennedy each in Y Limited for the existing debentures in Z Limited. అంటే వాడు 7% సో జడ్ లో ఏమున్నాయో అంతకు అంత ఇస్తున్నాడు. ఫర్ ది పర్పస్ ఈచ్ డిబెంచర్ ఇన్ వై లిమిటెడ్ టు బి ట్రీటెడ్ యాజ్ వర్త్ 105 అన్నాడు. అంటే అమౌంట్ ఎంత ఇస్తున్నట్టు నాన్న? ఎన్ని డిబెంచర్స్ ఇస్తున్నట్టు? సేమ్ డిబెంచర్స్. Yes sir. 2 lakhs. అంటే ఎన్ని ఇస్తున్నట్టు? 2,000. 2,000 sir. నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ కోసం పర్సెంటేజ్ ఇంటూ ఒక్కొక్క డిబెంచర్ వాల్యూ ఎంత? 105 ఇస్తున్నారు సార్. అంటే అమౌంట్ ఎంత? లైబిలిటీని ఎంత రికార్డ్ చేసుకున్నట్టు వాడు? 2,10,000. మా అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? Yes sir. ఇలా మార్చి రాసుకునే విధానం అంతా ఎక్కడ ఉంటది? పర్చేస్ మెథడ్ లోనే ఉంటుంది సార్. సెల్లింగ్ కంపెనీతో ఏం సంబంధం? సెల్లింగ్ కంపెనీ 2 lakhs డిబెంచర్స్ అసెట్స్ అన్నిటికీ బదులు ఎంత ఇస్తున్నాం అంతే కదా. Yes sir. మనం ఎంత రాసుకున్నా మనకు అనవసరం. అది సెల్లింగ్ కంపెనీ. మనం ఇప్పుడు మాట్లాడుతుంది పర్చేసింగ్ కంపెనీ. Yes sir. రైట్. ఇంకా లైబిలిటీస్ లో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటే రాయనా? కాదు సార్, అది వాడు రాయొద్దాం అదే తీసుకెళ్ళలేదు. రైట్. నెక్స్ట్ మరి వర్క్మెన్ కాంపిటీషన్ రాయనా? స్టాట్యూటరీ అది రాయకూడదు సార్. అది స్టాట్యూటరీ కాదు, జనరల్. అది వర్క్మెన్ యాక్టివిటీ కోసం. అయితే అందుకనే నీకు డౌట్ రైజ్ అని క్లియర్ గా బ్రాకెట్ లో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడు? ఇది రిజర్వ్ కదా. రిజర్వ్ అంటే లైబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనుకుంటామని బ్రాకెట్ లో క్లియర్ గా చెప్తాడు. ఏమని? ఎక్స్పెక్టెడ్ లయబిలిటీ 5,000 అని ఇచ్చారు. మరి లైబిలిటీ ఉంది కదా.
ఎస్ సార్ లైబిలిటీ ఉంది సార్. వాడు ఎంత లైబిలిటీ అంత లైబిలిటీ ఇచ్చేస్తాను ఆ తర్వాత పే చేసుకుంటాడు. పర్చేసింగ్ కంపెనీ పే చేసుకుంటారు. ఇది రిజర్వ్ అంటే రిలేటెడ్ టు షేర్ హోల్డర్స్. రిజర్వ్ షేర్ ఇన్కార్పొరేట్ చేస్తాము అమల్గేషన్ నేచర్ ఆఫ్ పర్చేజ్ లో. రిజర్వ్ షేర్ రాస్తాం అసలు ఇక్కడ? నో సార్. నో, రైట్. నెక్స్ట్ ఇంకా ట్రేడ్ పేయబుల్స్ ఉంది. ట్రేడ్ పేయబుల్స్ ఎంత ఉంది? 1,20,000. ఇది నేను. సో మొత్తం వాడి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ పట్టుకెళ్ళి లైబిలిటీస్ పట్టుకెళ్ళి ఇది. వీటన్నిటి బదులుగా నెట్వర్క్ బదులుగా మనకి ఏమి ఇస్తున్నాడు అన్న? పర్చేస్ టు బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్. అది ఏ పేరుతో ఉంది? బిజినెస్ పర్చేస్. 17,20,000. రైట్. నెట్వర్క్ ఎంతో చూడు, దాన్ని 1720 తో కంపేర్ చేయి. ఓకే సార్. డిఫరెన్స్ వస్తుందో చూడు. 6,50,000 ప్లస్ 20,000 ప్లస్ ప్లస్ 1,80,000. 17,50,000. అసెట్స్ వాల్యూ 17,50,000 సార్. 17,50,000. సో దాని బదులు మనం ఎంత ఇస్తున్నాం? 3,35,000. అసెట్స్ వాల్యూ నుంచి లైబిలిటీస్ కూడా తీసేయి. సార్ తీసేస్తున్నాను సార్. తీసేయి. 17,50,000 minus వాట్ ఇస్ ద నెట్వర్క్? నేను అడుగుతుంది నెట్వర్క్. 14,15,000. 14,50,000 నెట్వర్క్ బదులు మనం ఎంత ఇస్తున్నాం? 17,20,000 ఇస్తున్నాం సార్. అంటే 14,00,000 అంటే ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాం? మైనస్ 17,20,000 అంటే 3,05,000 ఎక్సెస్ పే చేస్తున్నాం సార్. 3,05,000 ఎక్సెస్ పే చేస్తున్నాం అంతేనా? ఎస్ సార్. మరి 3,05,000 ఎక్సెస్ కే పేరు రాయాలి. గుడ్ విల్ అకౌంట్ డెబిట్. అయితే గుడ్ విల్ ఆల్రెడీ ఉంది కదా నాన్న. అందుకని మనం యాక్చువల్ గా గుడ్ విల్ ఉన్నప్పుడు అది రాయకుండా దాన్ని తీసేసి దానికి యాడ్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు 3,05,000 దీనికి యాడ్ చేసి ఎంత ఆటోమేటిక్ గా 5,05,000 అవుతుంది. మా అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. సింపుల్ గా రాసుకోవచ్చు. మళ్ళీ గుడ్ విల్ 2 సార్లు ఎందుకు టైం వేస్ట్ కదా? ఎస్ సార్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో డౌట్ వచ్చినప్పుడు గుడ్ విల్ అనే పేరు రాస్తాం కానీ అమౌంట్ రాయకూడదు. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ పేరు గుడ్ విల్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. రైట్. దిస్ ఇస్ ద ప్రొసీజర్. సెకండ్ ఎంట్రీ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకో, 2,55,000 నోట్ చేసుకోమని జాగ్రత్తగా. సెకండ్ ఎంట్రీ ఎవరికైనా సెకండ్ ఎంట్రీలో డౌట్ ఉంటే అడగన్నా. రైట్. ఎవరికైనా డౌట్ లేనంటే కదా సాక్షి జైన్ కంటిన్యూ చేయమా. థర్డ్ ఎంట్రీ ఎస్ సార్. పీసీ సెటిల్మెంట్ ట్రయల్స్. పీసీ సెటిల్మెంట్. సో సెటిల్ చేసేద్దాం. పీసీ సెటిల్మెంట్ లో ఎవరికి ఇవ్వాలి మనం? లిక్విడేటర్ ఆఫ్ సెట్ లిమిటెడ్. ఓకే. సో డెబిట్ ఎంత? 17,20,000. ఇది ఏ ఫామ్ లో ఇస్తున్నాం నేను? ఫస్ట్ ఇద్దరికి క్యాష్ ఇస్తాను. టోటల్ గా క్యాష్ ఎంత? 40 ప్లస్ 1,60,000 అంటే 2 lakhs సార్. సో 2 క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ 2 lakhs. ఓకేనా? రెండు కలిపి రాసేస్తున్నా. విడివిడిగా ఎంట్రీ అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత? 4 lakhs. 9% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఇది ఇష్యూ చేస్తున్నాను. ఓకేనా? ఇష్యూ చేస్తుంది. ఎంత అమౌంట్ ఇష్యూ చేస్తుంది? 4 lakhs. ప్రీమియం ఏమైనా ఉందో దీనిలో? లేదు. లేదు సార్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తుంది కంపెనీ, పర్చేసింగ్ కంపెనీ. ఎంత? 11,20,000 సార్. కానీ 40 కదా మరి. అంటే ఇక్కడ 8,000 చేసి కాబట్టి 8,000 into 100 8 lakhs క్యాపిటల్ రాయాలి. మిగిలినంత ఎక్కడ రాయాలి? సెక్యూరిటీస్ ప్రీమియం. ఇది ఒక మిస్టేక్, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో 40 into 8 3,20,000. సో దీంతో మనకి ఎంట్రీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో 3 ఎంట్రీస్ అయిపోయినాయి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడ నుంచి సాయి కిరణ్ కంటిన్యూ చేస్తాడు. అక్షయ్ నేను మ్యూట్ చేసాను. సాయి కిరణ్. రావట్లేదా? శశాంక్. ఎస్ సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్ వాయిస్. వినపడుతున్నాను. రైట్.
సాయి నెక్స్ట్ 4th అడిషనల్ ఎంట్రీస్ అన్న. ఇప్పుడు దాకా అన్ని కూడా రెగ్యులర్ ఎంట్రీస్. ఇప్పుడు మనం మాట్లాడేది అడిషనల్ ఎంట్రీస్. అడిషనల్ ఎంట్రీస్ లో ఫస్ట్ సెటిల్మెంట్ లో లైబిలిటీ హోల్డర్స్ కి మనం ఒప్పుకున్న వాల్యూ ఉంది కదా. సో మరి 2,10,000 ఒప్పుకున్నాం కదా, ఇది నిజంగా మారితే మన బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఎంత? 2 lakhs. 2 lakhs కి మనం ఎక్స్ట్రా ఇస్తున్నాం కదా ఇది. Yes, sir. అంటే అది ప్రీమియం అకౌంట్ లోకి వెళ్ళాలి తప్ప లైబిలిటీలో అర్థమవుతుంది. లైబిలిటీ ఇష్యూ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఇచ్చే అమౌంట్ ఏ అకౌంట్ లోకి వెళ్ళాలి? Securities premium. కానీ ఇక్కడ 2,000 into 105 మొత్తం డిబెంచర్స్ అని రాసాం. సో రాంగ్ కదా ఇది. Yes, sir. సో దీన్నే మనం సెటిల్మెంట్ అంటాం. సెటిల్మెంట్ లో మన ఇక్కడ దీని బదులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా రాసే బదులు డిబెంచర్ హోల్డర్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ ని క్యాన్సిల్ చేస్తూ వాళ్ళకి ఏమి ఇష్యూ చేస్తున్నాం? 6% debentures. ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ 6% డిబెంచర్స్ అని రాస్తాం. బెటర్ కదా. Yes, sir. 2 lakhs. 2 securities premium 10,000. అది సెక్యూరిటీస్ పేమెంట్ రూపాయలు ఎక్స్ట్రా చేస్తాం 10,000. సెటిల్మెంట్ లో మనం ఏమి ఇస్తాం, ఎంత ఇస్తామో రాసుకున్నాం. ఇక్కడ ఎలా ఇస్తామో ఇక్కడ రాసాం. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇంకా ఏమైనా అడిషనల్ ఎంట్రీస్ ఉన్నాయేమో చెక్ చేయి క్వశ్చన్ లో. రిలేటెడ్ టు పర్చేసింగ్ కంపెనీ. అసెట్స్ లయబిలిటీస్ పర్టికులర్ అన్ని కూడా ఎవరి బుక్స్ లో ఎంట్రీ? అది Selling company. సెల్లింగ్ కంపెనీ. రైట్, మనం మాట్లాడుతుంది పర్చేసింగ్ కంపెనీ. డిబెంచర్స్ పాయింట్ నెంబర్ 1 కి ఎంట్రీ రాస్తాం పర్చేసింగ్ కంపెనీలో. అలాగే లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. Liquidation expenses దానిలో 3 పర్చేసింగ్ కంపెనీ ఎంత బేర్ చేస్తుంది? 10,000. 10,000 కదా. సో బేర్ చేస్తే ఏమని రాయాలి? Goodwill account debit. రైట్. సో లిక్విడేషన్ ఎక్స్పెన్స్ ఎంట్రీ గుడ్ విల్ అకౌంట్ డెబిట్ to cash or bank. క్యాష్. సో దీంతో మనకి పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో జనరల్ ఎంట్రీస్ అయిపోయాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి సాయికరణ్ దీనిలో? No, sir. అంత అర్థమైనట్టే కదా. Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో మ్యూట్ చేశాను. సో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ అయిపోయినా ఇంకెవరికైనా పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఉంటే డౌట్ ఉండాలి, కానీ లేకపోతే మనం ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ అది పర్చేసింగ్ కంపెనీ 7% డిబెంచర్స్ ఇస్తున్నారు కదా సార్, 6% డిబెంచర్స్. అండ్ స్టార్టింగ్ లో 2,07,000 డిబెంచర్స్. 7%. రైట్, వెరీ గుడ్. 7% మార్చుకున్నాను. ఓకేనా? అంతే కదా మేడం? ఎస్ సార్. ఈ 6% డిబెంచర్స్ అనేది మన పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పేరు రాసాం. నేను క్యాన్సిల్ చేస్తే ఈ పేరు రాయాలి. సో నేను ఇక్కడ పేరు అసలు ఇలా రాయలేదు, ఎందుకంటే డిబెంచర్స్ క్యాన్సిలేషన్ లో అది ఎవరికి ఇస్తున్నాను? డిబెంచర్ హోల్డర్స్ కదా. సో బెటర్ డిబెంచర్ హోల్డర్స్ అని రాసుకోమని చెప్తున్నాను ఎంట్రీలో. ఓకేనా? రైట్. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే సెల్లింగ్ కంపెనీ బుక్స్ కి వెళ్దాం. సెల్లింగ్ కంపెనీ బుక్స్ కంటిన్యూ చేసేనా? ఒక 15 to 20 minutes పడుతుంది. ఎస్ సార్. రైట్. సెల్లింగ్ కంపెనీ బ్రాకెట్ లో సెల్లింగ్ కంపెనీ నేమ్ ఏంటంటే జెడ్ లిమిట్. సో సిద్ధార్థ్ చెప్తాడు. సిద్ధు. సిద్ధు, సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. రైట్. నీ వర్క్ కొన్ని ఎంట్రీస్ చెప్పు, ఒక 4-5 ఎంట్రీస్ నువ్వు చెప్పు, రిమైనింగ్ మిగతా వాళ్ళు చెప్తాను. ఫస్ట్ ఎంట్రీ అసెట్స్ ట్రాన్స్ఫర్స్. ఓకే, ఎంట్రీ చెప్పు. గుడ్ విల్ అకౌంట్ డెబిట్. ట్రాన్స్ఫర్ చేస్తే డెబిట్ లో అసెట్ ఏమవ్వాలి? రిలేషన్ అకౌంట్ డెబిట్. రిలేషన్ డెబిట్, కానీ ఎంతో మనకి తెలియదు, ఎందుకంటే మొత్తం అసెట్స్ యొక్క సమరీకరణ అనేది డెబిట్. అసెట్స్ ఒకటి చెప్పు. గుడ్ విల్ అకౌంట్స్. గుడ్ విల్ ఎంత రాయను? గుడ్ విల్
అక్కడ 2 lakhs ఉంది, 2 lakhs. ఇక్కడేమో 5,05,000 ఉంది. అది పర్చేసింగ్ కంపెనీలో వస్తుంది సార్, సెల్లింగ్ కంపెనీకి Selling ఇవి company కి సంబంధం సంబంధం లేదు కదా. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. 2 lakhs, వెరీ గుడ్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, సారీ, ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? 6 lakhs సార్. 6 lakhs, రైట్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత? 4 lakhs. 4 lakhs, రైట్. నెక్స్ట్ పేటెంట్స్ పేటెంట్స్ ఎంత? 50,000 సార్. 50, రైట్. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఇన్వెంటరీ ఎంత? 1,50,000 సార్. 1,50,000, రైట్. నెక్స్ట్ ఫస్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ 1,80,000 సార్. ట్రేడ్ రిసీవబుల్స్ 1,80,000, రైట్. నెక్స్ట్ ఫస్ట్ అసెట్స్ ఇంకా అంతే సార్. అంతేనా? ఇంకేం లేవా? కన్ఫర్మా? ఇంకేం లేదు సార్. మరి అండర్ రైటింగ్ కమిషన్ ఉంది, అది అది ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించింది. లాస్ అంటే మన రిజర్వ్స్ నుంచి అడ్జస్ట్ అవ్వాలి తప్ప దానికి అసెట్ కాదు అది. అలాగే ఇంకొక అసెట్ క్యాషర్ బ్యాంక్ ఉండిపోయింది. సార్ అది పట్టుకెళ్ళట్లేదని చెప్పేసి చెప్పారు సార్. రైట్. సో టోటల్ అంత చూడండి, పర్టికులర్ టోటల్ అసెట్స్ 15,80,000 సార్. రైట్, 15,80,000. ఫస్ట్ ఎంట్రీ బాబర్, సెకండ్ ఎంట్రీ సిద్ధార్థ్. సిద్ధు సెకండ్ ఎంట్రీ. 6% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్, రైట్. 6% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 2 lakhs. 2,10,000 కాదు కదా. కాదు సార్. రైట్. నెక్స్ట్ వర్క్స్మెన్ కంపన్సేషన్ రిజర్వ్స్ ఎంత? 5,000 సార్. 5 ఏనా? కన్ఫర్మ్ ఏనా? మరి 8 ఉంది. ఎస్ సార్. 8,000 ఉంది కదా. లైబిలిటీ 5,000 ఇచ్చారు సార్. లయబిలిటీ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రైట్. నెక్స్ట్ తర్వాత ట్రేడ్ పేయబుల్స్ 1,20,000 సార్. 1,20,000. సో ఇంకొక లయబిలిటీ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకెళ్ళలేదు? టేక్ ఓవర్ చేయలేదన్నారు. రైట్, అందుకే రాయలేదు. టోటల్ అంతా చూడు, 3,20,000. రైట్. సో దీంతో ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్ అయిపోయినా. థర్డ్ ఎంట్రీ ఏంటి సిద్ధు? ఎస్ సార్. పీసీజీ పీసీ డ్యూ రావాలి నాకు. పీసీ, సో పీసీ ఎంత అన్న? పీసీ వాల్యూ 17,20,000 సార్. ఎక్కడి నుంచి రావాలి? పర్చేసింగ్ కంపెనీ నుంచి సార్. పర్చేసింగ్ కంపెనీ పేరు? రిలేటెడ్ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. వై లిమిటెడ్ టు రియలైజేషన్. ఎంత అమౌంట్ రావాలి? 17,20,000. రైట్. ఇది ఏ ఫామ్ లో వచ్చిందన్న? రిసీట్. పీసీ ఎలా వచ్చింది నాకు? క్యాష్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రూపంలో ఎంత డబ్బులు వచ్చాయి? 2 lakhs. ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో ఎంత డబ్బులు వచ్చాయి? 4 lakhs. 4 lakhs సార్. ఈక్విటీ షేర్స్ రూపంలో ఎంత డబ్బులు వచ్చాయి? 11,20,000. టోటల్ అంతా కూడా వచ్చేసింది కాబట్టి బై టు లిక్విడేటర్ ఆఫ్ టు వై లిమిటెడ్. సో వై లిమిటెడ్ నుంచి నాకు వచ్చేసాను 20. రైట్, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ నువ్వు మ్యూట్ చేసే. నెక్స్ట్ లోకేష్ కంటిన్యూ చేద్దు కానీ. సో లోకేష్. సార్ ఎస్ సార్. సో పీసీ వరకు అర్థమైందా నీకు? అంతా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిసీట్ ఆఫ్ పీసీ వరకు రైట్. పీసీ రిసీట్ అయిపోయింది అన్న తర్వాత ఎంట్రీస్ దేని గురించి రాయాలి? అది అసెట్స్ ఏమైనా పట్టుకెళ్ళకపోయినా, లయబిలిటీస్ ఏమైనా ఇవ్వకపోయినా వాటి సెటిల్మెంట్ రాయాలి, అవునా కదా? ఎస్ సార్. సో అసెట్స్ ఏం పట్టుకెళ్ళలేదు, క్యాష్. అవి దానికి సపరేట్ గా మళ్ళీ రియలైజ్ చేయాలా దాన్ని? నో సార్. లేదు. మరి లయబిలిటీస్ ఏం పట్టుకెళ్ళలేదు? ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్. లయబిలిటీస్ పేమెంట్, ఓకేనా? సో దాన్ని పేమెంట్ చేసేయాలి. సో బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 12,000. సో దాన్ని పేమెంట్ చేస్తాను టు క్యాష్ ఆర్ బ్యాంక్, ఓకేనా? ఎస్ సార్. చెప్పు, ఇంకా క్యాష్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 7,000 సార్.
70 అంతేనా? ఎస్ సార్. 70 ప్లస్ నాకు పీసీ రూపంలో అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఎంత వచ్చింది? 2 lakhs. 2 lakhs. దీనిలో నుంచి ఎంత పేమెంట్ చేసేసాం ఇప్పుడు మనం? 12,000. 12,000. ఇంకా క్యాష్ ఎంత ఉంది? 2,58,000. ఇదంతా ఎవరు తీసుకోవాల్సిన క్యాష్? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. వెరీ గుడ్. ఇద్దరికి సంబంధించిన క్యాష్ చేద్దాం. 6th ఎంట్రీ. 6th ఎంట్రీలోనే ఇంకా నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డ్యూ ఎంట్రీ సెటిల్మెంట్ కదా. సో దానికన్నా ముందు సో దానికి ఎంట్రీ రియలైజేషన్ టు క్యాష్ ఇన్ బ్యాంక్. వెరీ గుడ్. రిలేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఎంత పేమెంట్ చేస్తాడు? 2,500. మరి 10,000 ఎంట్రీ అది ఆల్రెడీ వాడికి చేసేద్దాం, మనకి సంబంధం లేదు కదా. ఒకవేళ మనం ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు కాబట్టి అవసరం లే. ఇంకా రిమైనింగ్ క్యాష్ 2,55,500. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ థింగ్ సెటిల్మెంట్. నాన్న సెటిల్మెంట్ లో ఫస్ట్ ఎవరు? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అదే సెటిల్మెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. నీ బ్యాలెన్స్ షీట్ లో సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉందో చూడు. 4 lakhs. పేరు ఏమైనా దానికి? 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 4 lakhs అన్న. కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కింద ఇస్తానన్న సెటిల్మెంట్ ఎంత? టీసీ స్టేట్మెంట్ లో చూడు. 4,40,000 సార్. 4 lakh కి 4,40,000 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలని రాసుకున్నాను. అర్థమవుతుందా? మరి 40,000 ఎక్సెస్ ఎవరు బేర్ చేయాలి? రియలైజేషన్ అకౌంట్. ఈక్విటీ షేర్ హోల్డర్ బేర్ చేయాలి అంటే ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి? రియలైజేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? ఎస్ సార్. డ్యూ ఎంట్రీ అర్థమైందా ఇది? ఎస్ సార్. సో డ్యూ తర్వాత సెటిల్మెంట్ రాయాలి కదా మరి పేమెంట్. ఎస్ సార్. పేమెంట్ ఇస్తానన్న ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి క్యాష్ అండ్ ప్రిఫరెన్స్ క్యాపిటల్. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్, క్రెడిట్ లో ఉన్న లైబిలిటీని డెబిట్ చేసి ఇచ్చేస్తున్నాను. టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత ఇస్తున్నాను? 40,000. ఇంకొక లెడ్జర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడు, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ లెడ్జర్ ఉంది కదా. ఎస్ సార్. దీనిలో 4 lakhs, అలాగే ఇక్కడ దీనిలో 40. అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? క్యాన్సిల్ అయిపోయినాయి. టు ప్రిఫరెన్స్ షేర్స్ 4 lakhs. ఓకేనా? ఎస్ సార్. ఇంకా నా దగ్గర పీసీలో పెండింగ్ ఏమన్నా చెప్పు. ఈక్విటీ షేర్ Cash క్యాష్ ఏమో 1,60,000 అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 11,20,000. అయితే ఇక్కడ 1,60,000 అనకూడదు క్యాష్. ఎందుకంటే పీసీలో 1,60,000, కానీ రియల్ గా మాట్లాడుకుంటే ఎస్ఎస్ రిమైనింగ్ క్యాష్ తీసుకెళ్లలేదు కదా. ఎస్ సార్. అవన్నీ చూసుకుంటే నా క్యాష్ ఎంత ఉంది? ఇందాక చెప్పాను 2,55,500 అని, మైనస్ ఒక 40,000 ఇప్పుడు పే చేసావు. ఎస్ సార్. అంటే ఇంకెంత ఉంది చూడు, 2,15,500 క్యాష్ ఉంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎందుకు 1,60,000 కాదు? అర్థమవుతుందా నీకు? ఎస్ సార్. 1,60,000 అనేది పీసీలో భాగంగా వచ్చింది. మరి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్ క్యాష్ తీసుకెళ్లేదు కదా. ఎస్ సార్. ఆ క్యాష్ కూడా మనం కలుపుకుంటే మొత్తం అంతా కలిపి నెట్ క్యాష్ బ్యాలెన్స్ ఇంకెంత మిగిలింది? 2,15,500. అంతా ఎవరికి ఇవ్వాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఈక్విటీ షేర్ హోల్డర్ సెటిల్మెంట్ చూద్దాం. ఫస్ట్ డ్యూ రాద్దాం. అసలు డ్యూ ఎంతో చెక్ చేద్దాం. ఈక్విటీ షేర్ బ్యాలెన్స్ షీట్ లో ఏమన్నా అన్ని క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? 8 lakhs. 8 lakhs. వాటికి సంబంధించినటువంటి రిజర్వ్స్ చెప్పు ఒకటి. క్యాపిటల్ రిజర్వ్ ఎంత ఉంది? 1 lakh. 1 lakh. నెక్స్ట్ P&L అకౌంట్ ఎంత? 50,000. 50,000. నెక్స్ట్ ఇంకా రిజర్వ్స్ ఉన్నాయా? వర్క్మెన్స్ కంపెన్సేషన్ రిజర్వ్ ఎంత ఉంది? 3,000. 3,000. అలాగే ఇంకా అండర్ రైటింగ్ కమిషన్ అది లాస్ట్ క్రెడిట్ చేస్తాం. డెబిట్ లో బ్యాలెన్స్ క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్. ఓకేనా? 40,000. ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి. ఇది కాకుండా మనం రాసిన ఎంట్రీస్ లో రియల్ ఎస్టేట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది కదా. మరి రియల్ ఎస్టేట్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేద్దాం. సో క్యాష్ గుర్తుపెట్టుకున్నాను. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 2,15,500. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని క్లోజ్ చేయాలి కాబట్టి.
దాంతో పాటు కూడా రిలేషన్ చూడు, రిలేషన్ లో డెబిట్ అయింది 15,80,000 డెబిట్, ఓకేనా. క్రెడిట్ అయింది అంటే మైనస్ 3,25,000 మైనస్, మళ్ళీ క్రెడిట్ అయింది మళ్ళీ మైనస్ 17,20,000 అంటే నెగిటివ్ వచ్చిందంటే క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ అయింది దాని ప్లస్ 2,500 మళ్ళీ ప్లస్ 40,000 ఇంకెంత ఉంది 4,22,500 అంతేనా. ఎస్ సార్. 4,22,500 ఏంటి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అంటే ప్రాఫిట్. ఎస్ సార్. ప్రాఫిట్ క్లోజ్ చేయాలంటే డెబిట్ చేయాలి క్రెడిట్ చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. అర్థమవుతుందా? నా క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ మిగిలింది, రిజర్వ్ మిగిలితే దాన్ని క్రెడిట్ చేయాల్సిన బ్యాలెన్స్ డెబిట్ చేసాం 4,22,500. ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అమౌంట్? ఈక్విటీ షేర్ హోల్డర్స్. చూడు ఎంత బ్యాలెన్స్ మొత్తం 8 lakhs plus 1 lakh plus 50,000 plus 3,000 plus 4,22,500 minus 40,000 13,35,500. ఇది ఇవ్వాలి కాబట్టి దీనికి పేమెంట్ ఇవ్వడం కోసం నా దగ్గర ఏమేమి ఉన్నాయో చెక్ చేయి, కరెక్ట్ గా సరిపోతే నువ్వు చేసినంత రైట్, ఓకేనా. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పాను ఇందాక 2,15,500. 2,15,500 ఇవ్వాలి. అలాగే ఇంకా నా దగ్గర ఏం మిగిలినాయి క్యాష్ కాకుండా? ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. సో ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ వై లిమిటెడ్ ఎంత? 11,20,000. సో చెక్ చేసుకో 11,20,000 ప్లస్ 2,15,000 కలిపితే ఎంత? సరిపోయింది సార్. సో దీంతో మనకి అంటే ఈ ఎంట్రీ కరెక్ట్ గా వచ్చిందంటే దాని అర్థం అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయని అర్థం. మనం ఏమి మిస్ చేయకుండా చేస్తే ఇలా కరెక్ట్ గా క్లోజ్ అవుతాయి, ఓకేనా. రైట్. సో నోట్ చేసుకున్నాను అందరూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో దీంతో మనకి జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఈజ్ ఓవర్. రైట్. సో రేపు క్లాస్ లో మనం రిమైనింగ్ సమ్స్ చూద్దాం. సో జాగ్రత్తగా ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా వెరిఫై చేసుకోండి. ఎంట్రీస్ ఇంకెవరైనా రాసుకునే వాళ్ళంటే తొందరగా రాసుకొని సెషన్ ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ.